అయితే వాళ్ళు శివ భక్తులు వాళ్ళిద్దరు. వాళ్ళకి చాలా రోజులు సంతానం అయితే కలగలేదు. సంతానం కలగలేకపోతే వాళ్ళు పెద్దలు చెప్తారనమాట, మీరు తిరుశివ పేరూరు అనేటువంటి త్రిచూరని అక్కడ ఒక వృషాచలేశ్వరుడు అనేటువంటి అక్కడ శివుడు ఉన్నాడు. ఆయన్ని మీరు వెళ్ళి అక్కడ భక్తితో మీరు పూజ ఆరాధన చేయండి అని చెప్పి చెప్తారు. వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు ఉండి అక్కడ స్వామిని భక్తితో వేడుకుంటారనమాట. నాకు పిల్లలు కావాలి అని చెప్పి వేడుకుంటే అక్కడ రాత్రి నిద్రపోయేటప్పుడు ఆ వృషాచలేశ్వరుడు శివగురువునికి ఆ స్వప్నంలో రాత్రి కనపడి దర్శనమిచ్చి, నీకు సర్వజ్ఞుడైనటువంటి కుమారుడు కలుగుతాడు అని చెప్పి అంతర్ధనమవుతాడనమాట. ఆర్యంబ శివగురువులు సంతోషించి కొద్ది రోజుల తర్వాత ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ గర్భం దాల్స్తుంది. అప్పుడు వాళ్ళకి సంతోషం అయిపోయి ఇంకా అప్పుడు ఒక మహా తేజోవంతుడైనటువంటి కుమారుడు జన్మిస్తాడనమాట. సో ఆ కుమారుని చూడగానే అందరూ కూడా ఒక ఆనందం, పరమానందం అనమాట, అమితానందం పొందుతూ, ఎందుకంటే చాలా రోజుల తర్వాత పిల్లలు లేరు కాబట్టి వాళ్ళ ఆనందము, ఊర్లో వాళ్ళంతా కూడా ఆ అబ్బాయిని చూస్తుంటే ఒక తేజోవంతమైనటువంటి ఆ మొహము అలా చూస్తుంటే ఎవరు చూపు కూడా తిప్పుకోలేనటువంటి చూపు ఫేస్ అనమాట. సో అంత అందంగా ఉన్నాడని చెప్పి అలా అందరూ కూడా అల్లారు ముద్దుగా చూసేవాళ్ళు. ఆయనకి శంకరుడు ఏం ఇచ్చాడు కాబట్టి ఆ నాన్న శంకరుడు అని నామకరణం చేస్తారనమాట. సో 3 సంవత్సరాల వయసులో శివగురువు ఏం చేస్తాడంటే తనకి అనారోగ్యం అయిపోయి ఆయన చనిపోతాడు. వాళ్ళ నాన్న చనిపోయేప్పుడు అప్పుడు ఆర్యాంబ చాలా దుఃఖిస్తుంది అనమాట. ఏంటి ఇంత చిన్న వయసులో బిడ్డ, చిన్న వయసు, ఈ సమయంలో ఈయన ఇదైపోయిందని చెప్పి ఆ కుమారుని పెట్టుకొని చాలా దుఃఖిస్తుంది అనమాట. సరే అని చెప్పి అప్పుడు శంకరుడికి 5వ సంవత్సరం వచ్చినప్పుడు ఒక శుభముహూర్తంలో ఉపనయనం చేస్తుంది అనమాట. వాళ్ళ అమ్మ చేయిస్తుంది. సరే అని చెప్పి ఒకసారి ఏం చేస్తారంటే అప్పుడు ఆరంభకు అనారోగ్యం అయిపోతుంది. ఎందుకంటే ఏదో అనారోగ్యం అయిపోతే ఆమె ఎప్పుడు కూడా అమ్మవారిని కొలిచేది. ఆయనేమో శివుడు అంటే ఇష్టము, ఈవిడికేమో అమ్మవారు అంటే చాలా ఇష్టం. ఆవిడ పేరు, అమ్మవారి పేరంటే అక్కడ మాణిక్య మంగళ కాత్యాయని భగవతి అంటారనమాట. అంటే ఆవిడే కదండి, పార్వతీదేవినే కదా భగవతి కాత్యాయని దేవి. సో అట్లా ఎప్పుడు అమ్మవారికి పూజ చేస్తూ అలా కాలం వెళ్ళిపరుచుకుంటూ అబ్బాయిని చూసుకుంటూ అలా ఉంటుంది. ఒకసారి చాలా ఆమెకి హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది, అనారోగ్యం అయిపోతుంది. అప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టాలా, పూజ చేయాలని చెప్పి శంకరులు చిన్న బిడ్డ కదా, సరే నువ్వు నైవేద్యం తీసుకెళ్లి అక్కడ పూజ చేసి నువ్వు అమ్మవారికి సమర్పించేసిరా అని చెప్పి చెప్తుందనమాట. సరే ఈయన బాలశంకరుడు కదా, సరే అని చెప్పి పాలు తీసుకుని ఒక గిన్నెలో పాలు తీసుకుని అక్కడికి పోయి ఆ పూజ ఎంత అలా చేసి పూలు పెట్టి అలా చేసేసి నైవేద్యం పెడతాడు. చిన్న బిడ్డకు తెలియలేదు కదా, ఏం చేస్తాడు, నైవేద్యం తీసుకోమని చెప్తాడు. అమ్మ తీసుకుంటే కదా, తీసుకోలేదని చెప్పని ఓని ఏడుస్తాడు. ఏడ్చి నువ్వు ఎలాగైనా తీసుకుంటావా లేదా, మా అమ్మ నీకు నైవేద్యం పంపింది, నువ్వు తాగేయాలి, నువ్వు తీసుకోవాలి అని చెప్పి ఒకటే మొండి మారం చేసినట్టుగా అక్కడ బాగా ఏడుస్తాడు. అప్పుడు అమ్మవారు ఆ విగ్రహంలో నుంచి ఒక తేజో రూపంగా వచ్చి ఆ బాలుని చూసి నవ్వి నేను సరేలే నీ నైవేద్యం నేను తీసుకుంటానని చెప్పి మొత్తం తాగేస్తుందమ్మా. మళ్ళీ ఏడుస్తాడు. తాగేసినాక మళ్ళీ ఏడుస్తాడు. ఏంటి నేను తాగేసినాను కదా, నువ్వు మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని అమ్మ అడిగితే, నువ్వు కొంచెమైనా మిగిల్చలేదు కదా, సరే నేను అమ్మ దగ్గరికి నేను తీసుకెళ్ళాలి కదా, నైవేద్యం కొంచెం నేను తీసుకెళ్ళాలి, నా ప్రసాదం కావాలి, నాకు కావాలి, మా అమ్మకు కావాలి అనేసి అప్పుడు అడుగుతాడనమాట. మళ్ళీ అమ్మ నవ్వి అమ్మ పాలు సగం వరకు నింపి పంపిస్తుందండి అబ్బాయికి. చూడండి, అంటే ఇంత ఇది. అప్పుడు తీసుకొని
వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. పెట్టావంట, పెట్టేసింది, ఇలా తాగేసింది, మళ్ళీ నేను కావాలని అడిగాను అంటే వాళ్ళ అమ్మ నమ్మదు. ఏంటో ఇలా చెప్తున్నాళ్ళే అది ఇదనంటే, లేదు ఇట్లా అని చెప్పి మళ్ళీ ఆవిడ, నువ్వు కారణ జన్ముడివి నానా, నీకు ఇంత అదృష్టం లభించిందంటే భగవంతుని స్వరూపమే నువ్వు అని చెప్పి ఆ అబ్బాయిని చాలా ఇది చేస్తారన్నమాట. సరే, అప్పుడు ఆ బాలశంకర్ని గురుకులానికి పంపించాలి, అంటే విద్యాభ్యాసం కావాలి కదా అని చెప్పి ఆ బ్రహ్మచర్య వ్రతనిష్ఠుడై విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తాడు అనమాట. అక్కడ మధుకర వృత్తి చేస్తూ ఉంటాడు. మధుకర వృత్తి అంటే అది ఏదో కొన్ని ఇళ్లలో అప్పట్లో వాళ్ళు కూడా ఏం విద్యాభ్యాసం చేసేటప్పుడు బ్రాహ్మణ ఇళ్లలో కొన్ని ఇళ్లలోనే భిక్షం తీసుకొచ్చి వాళ్ళు కడుపు నింపుకునే వాళ్ళు అనమాట. అలా కొన్ని ఇళ్లలో వెళ్ళి భిక్ష తెచ్చుకొని తినేవాళ్ళు. అలా ఒక రోజు ఏం చేస్తాడంటే ఒక గృహానికి వెళ్తాడు. వెళితే అక్కడ ఒక పేద బ్రాహ్మణ ఆవిడ ఉంటుంది లోపల. ఆవిడకి జరగదు. సరే అని చెప్పి ఆవిడకి పోయి అమ్మ భిక్షాందేహి అని చెప్పి అడిగినప్పుడు ఆవిడ బయటకు వచ్చి, నాయన నా దగ్గర ఏం లేవు, నేను చాలా ఇబ్బందుల్లోనే ఉన్నాను, నా దగ్గర ఏమీ లేదే అని అంటే, నీ దగ్గర ఏముంటే అది ఇవ్వమ్మా అని చెప్పేసి అడుగుతాడనమాట. అయితే ఆవిడ అడేసరికి నా దగ్గర ఏమీ లేదు, ఏం చేయాలని చెప్పి, నువ్వు ఏదైనా ఉంటే కూడా చూడమ్మా, నాకు ఏదైనా పర్వాలేదు, నాకు పెట్టు, అలా కొట్టుగా నేను వెళ్ళను అని చెప్పని అంటాడు. ఆవిడ అన్ని చేసి చూస్తే అక్కడ దేవుడికి ప్రసాదంలో ఉసిరికాయ పెట్టి ఉంటుంది, ఏమీ లేక. ఆ దేవుడికి ఉసిరికాయ నైవేద్యంగా పెట్టి ఉంటుంది. సరే అని చెప్పి ఆ ఉసిరికాయని ఇస్తుంది ఆవిడ. అయితే ఏంటమ్మా సరే అని చెప్పి ఆయన ఏమో తీసేసుకుంటారు సంతోషంగా. కానీ ఆవిడ ఉన్న బీద స్థితిని చూసి తట్టుకోలేకపోతాడనమాట శంకర్లు. ఏంటి ఇంతగా ఈవిడ ఈ పరిస్థితుల్లో ఉందే పాపము అని చెప్పి చాలా బాధపడి అమ్మవారికి స్తోత్రం చేస్తాడు. అది కనకధార స్తోత్రం. అంటే ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేదానికి అలా శంకరుడు 8 ఏళ్ల వయసులో అప్పుడే సన్యాసం కూడా తీసుకో ఉంటాడు కదా. చిన్న మధ్యాహ్నం భోజనం భిక్షకు వెళ్ళినప్పుడు అప్పుడు అది ఇచ్చినప్పుడు సరే అని చెప్పి ఇచ్చిన తర్వాత చాలా బాధపడిపోయి అమ్మవారిని ప్రార్థన చేస్తాడనమాట. సో ఎప్పుడైతే ఈ అమ్మవారి ఆమె దీనస్థితిని చూసి చలించిపోయి లక్ష్మీదేవిని కీర్తిస్తూ కీర్తనలు ఆలపిస్తాడు. అదే కనకధార స్తోత్రం 22 చరణాలని ఆలపిస్తారు. అప్పుడు అమ్మవారు చాలా సంతోషించి అమ్మవారి అతని ముందు ప్రత్యక్షమయ్యి, నువ్వు నన్ను ఎందుకు స్మరిస్తున్నావు అని చెప్పని అడిగింది అనమాట. ఈ నిరుపేద బ్రాహ్మణ మహిళకి చాలా ఇబ్బందులు పడుతుంది కదా, ఆవిడకి ఐశ్వర్యం ప్రసాదించాలని నేను వేడుకుంటున్నాను అని చెప్పి చెప్తాడు. అయితే అమ్మవారు ఒప్పుకోదు. అంటే ఎవరి పాపకర్మలు అనేటువంటివి ఉంటాయి కదా, ఆ స్త్రీ తన పూర్వజన్మలో చూడండి అమ్మా, ఇప్పుడు మనకు అంటే చేయాలి దాన ధర్మాలు గాని, ఎవరికి ఎంత భిక్షం పెట్టడం గాని, లేకుంటే ఎవరికి ఏ సహాయము చేసింది గాని ఇటువంటిది లేదు. అంటే కర్మ నియామకాలకు కట్టుబడి ఉండాలి అని చెప్పింది అనమాట. అంటే కాబట్టి ఆవిడ అనుభవించాల్సిందే, తను కర్మ చేసింది కాబట్టి తను అనుభవించాల్సిందే అని అమ్మవారు చెప్తుంది. అంటే మళ్ళీ ఏమంటే ఒకరి విధిని మార్చడం సాధ్యం కాదు. కాబట్టి అమ్మవారు మొట్టమొదట అలా చేయడానికి నిరాకరిస్తుంది అనమాట. నేను చెయ్యను, తన కర్మ అయితే తను అనుభవించాల్సిందే అని చెప్తాడంట. అప్పుడు శంకరుడు బ్రహ్మదేవుడు చేసిన భవిష్యత్తు యొక్క వ్రాతలను చెరిపివేయడం ద్వారా లేదా మార్చడం ద్వారా
ఒకరి విధిని మార్చగల సామర్థ్యం లక్ష్మీదేవికి మాత్రమే ఉంది అని ఒక దేవతతో నాకు చెప్పాడు. వాదిస్తాడు అమ్మతో. మార్చడం ఉంది, శంకరునికి ఉంది, నీకు అమ్మవారికి ఉంది అని చెప్పని నాకు ఒక దేవత చెప్పింది, దాంట్లో ఉంది ఆ స్తోత్రంలో, నేను నాకు తెలుసు అని చెప్పి ఆడ దబాయిస్తుంది అనమాట. దబాయిస్తాడు, అమ్మవారిని వసం చేస్తాడనమాట. అప్పుడు అమ్మవారు సంతోషించి, నానా సరే అంటే నీ కోరిక మేరకు కానీ తనకి నేను ఇస్తానని చెప్పని సంతోషించి ఆ బ్రాహ్మణ స్త్రీ ఇంటి తక్షణమే ఆ స్వచ్ఛమైనటువంటి బంగారంతో చేసిన ఉసిరికాయలను కురిపిస్తుంది అమ్మవారు అనమాట. అది కనకధార స్తోత్రం అయిందనమాట. అంటే ఎవరైతే ఈ స్తోత్రాలను చేస్తూ ఉంటారో అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి ఒక మంచి అవకాశం అనమాట.